దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడు మనందరి కోసం త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలయ్యా. దేవుడు మిమ్మల్ని బిడ్డల కుటుంబాన్ని దీవించును గాక. ఎందుకో సంఘంలో కొరతను చూస్తుంటే బాధ వేస్తూ ఉన్నది. ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనగలనా అని అడిగారు. విశ్వాసము మన జీవితాల్లో ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. దేవుని మీద ఆధారపడటం ఎప్పుడు కూడా మన బ్రతుకుల్లో తగ్గిపోకూడదు. అది ఎప్పుడు బలంగానే ఉండాలి. ఆమె చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, దేవుడి సంవత్సరం ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. నేను అన్ని జిల్లాల్లో ఆశీర్వదించబడతారన్నాడు. అంటే నువ్వు ఆశీర్వదించబడితే నీ ద్వారా అనేక మంది అన్ని జిల్లాలు కూడా ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే విశ్వాస సంబంధులే విశ్వాసము కలిగిన అబ్రాహాముతో కూడా ఆశీర్వదించబడతారు అన్న మాటని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆశీర్వదించబడతారంట? విశ్వాస సంబంధులే. దేవుని మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఈ సమయం ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూద్దాము. యోహాను సువార్త బైబిల్లో తీయండి, కొత్త నిబంధనలో యోహాను సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ శ్రేష్టమైన సంభాషణ జరుగుతుంది. యేసు ప్రభువుకును మార్తాకి మరియకు లాజరుకు జరుగుతున్న సంభాషణ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చెప్తున్నాడంటే, మార్తాట ఆయనతో చెప్పి ఆయనతో ఈ మాట చెప్పి ఆయన చెల్లెల దగ్గరికి వెళ్ళి మరియమ్మ దగ్గరికి వెళ్ళి బోధకుడు వచ్చి పిలుస్తున్నాడు అని రహస్యంగా చెప్పిందంట. ఈ మాట ఎప్పుడైతే మరియమ్మ విన్నదో వెంటనే లేచి త్వరగా ఆయన దగ్గరికి వచ్చిను అని రాయబడ్డాడు. ఈరోజు వీళ్ళని గమనించండి, ఈ మాట చెప్పి వెళ్ళింది అని మార్తమ్మ గురించి మనం చూస్తున్నాం. ఏ మాట చెప్పింది అని అంటే, అక్కడ సందర్భం ఏంటంటే తన తమ్ముడు లాజరు చనిపోయినాడు, రోగి ఉన్నాడని చెప్పి యేసు ప్రభు వేరే ప్రాంతంలో ఉంటే తెలియపరిచిన తర్వాత ఆయన 2 రోజులు ఆగి మరలా ఆ ఊరికి రావడం జరిగింది. అయితే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, మనం ప్రేమించిన మన సహోదరుడు లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పి, ఈ రోగము ఈ వ్యాధి అతని మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు, ఆయన దేవుని కుమారుడు మహిమ కొరకే ఇది వచ్చింది అని చెప్పాడు. హల్లెలూయా. ఈమెలోకి వచ్చిన ఇతరులకు వచ్చిన ఆ రోగము అతని మరణం కొరకు కాదు, యేసుక్రీస్తు ప్రభు అతని వల్ల మహిమ పొందడానికే ఈ వ్యాధి ఈ రోగం అతనికి వచ్చిందని యేసు ప్రభు అక్కడ ఉన్న శిష్యులతో చెప్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఏ రోగం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా దేవుడు తాకినప్పుడు, ఇదిగో దాంట్లో నుంచి విడుదల పొందినప్పుడు, యేసు ప్రభువును తాకాడని, యేసు ప్రభువును బాగు చేశాడని ఆయన సన్నిధిలో నువ్వు సాక్ష్యం చెప్తా చూడు, అప్పుడే ఆయనకి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సాక్ష్యం చెప్పి దేవుడిని కనపరచాలి. నువ్వు నిర్మలకి ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పిందో, దేవుడు నాకు మేలు చేసేడని. కామాక్షకి ఎన్నిసార్లు చెప్పిందో సాక్ష్యం. ఉన్న బిడ్డలందరూ కూడా ఎంతమంది అందరూ కూడా ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పారో. ఒకసారి అక్కడ చెప్పింది, బాతుల్లో ఉన్నప్పుడు పాము వచ్చేసింది, ఏం చేయాలి పరిస్థితుల్లో కూడా దేవుడే దాని నుంచి నన్ను విడిపించాడని.
నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నాకు గుర్తుకొస్తాను, నువ్వు ఏం చేస్తున్నావు ప్రభు. ఎన్నో ఎన్నో భయంకరమైన రోగాలు, సమస్యల నుంచి కూడా ఎన్నో విధాలుగా ఈ బాధ కానీ, ఒక వ్యాధి కానీ, ఒక రోగము కానీ, ఒక సమస్య కానీ అది ఎందుకు వచ్చిందంటే అది మీకు మరణం కొరకు కాదు, కానీ దానివల్ల దేవుడి కుమారుడు మహిమ పొందడానికి మాత్రమే వచ్చిందని ఇక్కడ ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు. ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించాలని చెప్తే వాళ్ళు రావు తీసుకొని కొడుతున్న అనుభవం అన్నమాట. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వెనకాడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క లాజరు చనిపోయిన విషయం తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు వెనకాడుతున్నప్పుడు ఆ శిష్యుల్లో ఇదిగో దిదుమ అనబడిన తోమ, మనం వెళ్దాం రండి, ఆయనతో కూడా ప్రాణం పెట్టడానికైనా సరే మనం వెళ్దాం రండి అని చెప్పి ఆ శిష్యులందరూ బలపరిచి యేసు ప్రభుతో కూడా వాళ్ళని తీసుకెళ్తారు. ఇప్పుడు వెళ్ళాడు. ఇప్పుడు మార్తమ్మ దగ్గరికి యేసు ప్రభు వాళ్ళ తమ్ముడు చనిపోయినా చెప్పి యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడు. ఈ విషయం విని యేసు ప్రభు వస్తున్నా చెప్పి ఎదుర్కొని యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది, ప్రభా నువ్వు ఇక్కడ కానుంటే ఏంది, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయా, నువ్వు ఇక్కడ ఉంటే అని చెప్పి అడుగుతూ, అయినా ఏమంటుందంటే, అయినా పర్వాలేదు, ఇప్పుడైనా నువ్వు ఏమడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అవే నా తమ్ముడు చనిపోయిన పర్వాలేదు, కానీ ఇప్పుడైనా నువ్వు ఏమడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తారని చెప్పి చెప్తాము. యేసు ప్రభు అంటాడు అప్పుడు, మార్తమ్మ నీ సహోదరుడు నువ్వు ఏమడిగిస్తా అని చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. యేసు ఏమంటాడు తెలుసా? ఆమె చెప్పిన తర్వాత నువ్వేమడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంటే అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఇప్పుడు నీ సహోదరుడు లేచును, యేసు నీ సహోదరుడు మరలా లేచును అని ప్రభు చెప్తాడు. అప్పుడు నీమంటుంది, ప్రభా అంత్యదినమందు నా సహోదరుడు లేచునని నేను ఎరుగుదును అని అంటాడు. అంత్యదినం అంటే రేపు ప్రభు వస్తారు కదా సంఘం కోసం. రేపు మధ్యాకాశంలో ఆయన కడబోరు స్వరముతో ఇదిగో అని మోరబోతారు మధ్యాకాశంలో. ఎవరైతే దేవుడిని నమ్ముకొని, ఎవరైతే దేవుని మీద ఆధారపడి విశ్వాసం కలిగి, ఎవరైతే రక్తంలో కడగబడి బాప్తిసం పొంది ఆయన శరీరంలో రక్తమాంసంలో పాలుపోబడి పంచుకొని సంఘంలో కనిపెట్టుకుని ఆయన బిడ్డలుగా ఎవరైతే ముద్రించబడి జీవగ్రంథంలో ఆయన పేరు, ఎవరి పేరైతే భూమి మీద ఆయన దగ్గర ఉన్న జీవగ్రంథంలో వారి పేరు రాయబడి ఉన్నాయో వాళ్ళ కోసం రామొస్తున్నాడు ఆయన పైన. ఆయన వచ్చినప్పుడు ఒకవేళ ముందు నుంచి విశ్వాసం కలిగి ఒకవేళ చనిపోయి ఉంటే సమాధుల నుంచి వాళ్ళు మొదలు వేస్తారు. ఆ బోరు వెలబడిన తర్వాత బతుకున్న మనము వారితో కూడా ఏకముగా సౌండ్ విని, ఆ స్వరం విని ఏకంగా కొనిపోబడతామట. మార్తమ్మ అంటుంది, ప్రభువా నీ నమ్ముకున్న వాళ్ళని ఎదకొచ్చిన వాళ్ళు అంత్యదినం లేస్తారని నేను ఎరుగుదును అని అంటుంది. ఆ విషయం చెప్తుంది. అది తెలుసు అన్నమాట. రేపు నువ్వు వచ్చినప్పుడు బోర మోగినప్పుడు వాళ్ళు లేస్తారు, ఎంతమంది నేను నమ్ముకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు, నరకానికి పోదని చెప్పి ఆయన చెప్తుంది. ఆ విషయం నాకు తెలుసు, నేను ఎరుగుదని అంటాడు. ప్రభు అంటాడు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి బ్రతుకున్నావు. చెప్పబడతాం ఒకసారి. పునరుద్ధానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే ఇంకేనాడికి చనిపోడు. యేసే సరాసరి నోట చెప్తా ఉన్నాడు అని ఆమెతో ఈ మాట చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? ఆమె 27వ వచనంలో ఇప్పుడు అంటుంది అనమాట, ఈ మాట చెప్పి వెళ్ళి అని చెప్పి కదా. ఏ మాట చెప్పి? ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పిను. ఏం చెప్పింది ఇప్పుడు ఆయనతో? చెప్పండి మీరు చెప్పాలా? ఏం చెప్పింది ఆయనతో మార్తమ్మ? అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను, నీవు లోకమునకు రావాల్సిన క్రీస్తు అని నేను నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. నువ్వు లోకానికి రావాల్సిన క్రీస్తువి. క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రీస్తు అంటే అర్థం తల్లి మరియమ్మ? అభిషిక్తుడు అంటే అభిషిక్తుడు ఏ ఇంటిలోకి వస్తాడో, ఎవరి దగ్గరకు వస్తాడో, వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, అభిషిక్తుడు ఎవరు ఎందుకు వస్తాడో వారు విడిపించబడతారు వాటిలో నుండి. హల్లెలూయా. వారి సమస్యల నుంచి, వారి బాధ నుంచి, వారి కష్టం నుంచి వారు విడిపించబడతారు. అభిషిక్తుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? నీవు లోకానికి రావాల్సిన రక్షకుడు అని, క్రీస్తు అని నేను ఎదుగుతున్న ప్రభువా,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? మరియమ్మని బోధకుడు వచ్చినాడు రా అని చెప్పి పిలవడానికి వెళ్ళింది. ఇంత మరియమ్మ ఎక్కడ ఉంది? ఎక్కడుంది? ఎక్కడుంటే పిలవడానికి వెళ్ళింది? 20 వచనం చదువు తల్లి. మీరు ఎక్కడికి వెళ్ళదు అక్కడే చూడండి. 20 వచనం త్వరగా చదవండి. 10 నిమిషాలు త్వరగా లేట్ అయిపోయింది ఈరోజు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన కానీ మరియా ఇంట్లో కూర్చుని ఉండెను. చెప్పకూడదు ఒకసారి దగ్గర. మార్త ఏమో యేసు వచ్చున్నాడు ఎదుర్కొని వెళితే మరియా ఎక్కడ కూర్చోంది? ఇంట్లో కూర్చోంది. ఒకరోజు యేసు ప్రభు విశ్వాసానికి తండ్రి అయిన అబ్రాహాం దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మమ్మీ దగ్గర గుడారంలో ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అబ్రాహాం దగ్గరికి దేవుడు వెళ్ళిన తర్వాత, ఆయన సేవకులు వెళ్ళిన తర్వాత మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి భోజనం పెట్టి వాళ్ళకి నీ కటాక్షం మా మీద దాటిపోవద్దని చెప్పి బలవంతం చేస్తూ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడు. సేవకుని ఇంట్లోకి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు బలవంతం చేసి. అయితే వాళ్ళ తిని ఏం చేసే తెలుసా? నీ భార్య ఎక్కడా అని అడిగాడు. ఏమడిగారు? 9వ వచనంలో నీ భార్య, ఆదికాండం 18:9లో నీ భార్య ఎక్కడా అని అంటే, నీ భార్యని శారా ఎక్కడ అంటే అబ్రాహాము అంటున్నాడు, ఇదిగో ఆమె గుడారములో ఉన్నది. నీ భార్యని శారా ఎక్కడ అంటే ఆమె గుడారంలో ఉన్నది. మరి ఎక్కడ ఉందంట? ఇంట్లో ఉంది. ఎస్. ఏం చేస్తుంది ఇంట్లో? ఏం చేస్తుంది ఆమె? చూడండి అక్కడ ఇంట్లో ఏం చేస్తుంది? 33వ వచనంలో ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందా? చెప్పండి, ఏం చేస్తుంది? ఏడుస్తుంది. దేనికి ఏడుస్తుంది? తన తమ్ముడు చనిపోయినాడు. ప్రభా, నా తమ్ముడు చనిపోయినా సరే నువ్వు బ్రతికించగలిగిన దేవుడు నాయన. అయ్యా, ఇదిగో నా తమ్ముడు రోగంతో ఉన్నా, వ్యాధితో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మేము ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా కూడా అయ్యా వాటి నుంచి విడిపించి కాపాడే దేవుడు ప్రభు అని చెప్పి ఇంట్లో చేరి కన్నీరు కారుస్తూ ఏం చేస్తుంది? కామాషక ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎందుకని? ఎవరైతే తన సమస్యల నుంచి విడిపిస్తారో, తన బాధల నుంచి విడిపించబడతారో, తన ఆశను తీర్చగలుగుతారో, ఎవరైతే ఇదిగో తన హృదయంలో ఉన్న ఆ యొక్క కోరికలు తీరుస్తారో, తన బాధలు తీరుస్తారో, తన వ్యాధి నుంచి విడిపిస్తారో, తన సమస్యల నుంచి విడిపిస్తారో, తన అప్పుల నుంచి విడిపిస్తారో, తన కష్టాల నుంచి విడిపిస్తారో, ఆ దేవునికి ఇంట్లో చేరి కన్నీరు కాచి ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త ప్రభువుకి ఇదిగో ఏడుస్తుంది. ఆ బాధ, ఆమెలో ఉన్న వేదన అంత చెప్పుకుంటుంది ప్రభువుకి. ఆమె ఏ బాధ ఉందో, ఏ బాధపడుతుందో, ఏ వేదన చెందుతుందో చెప్పుకుంటుంది ఆమె. మార్గం ఏం చేస్తుంది? బయట చేరి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు చూస్తుంది. మరియమ్మ ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాం. తన బాధ అంతా చెప్పుకుంటాను. నా బాధను ఏ దేవుడు తీర్చగలుగుతాడో, నా బాధని, నా కష్టాన్ని ఏ దేవుడు తీర్చగలుగుతాడో, నా సమస్యను ఏ దేవుడు తీర్చగలుగుతాడో, నా హృదయంలో ఆశను ఏ దేవుడు తీర్చగలుగుతాడని చెప్పి ఇదిగో దేవుడి సన్నిధిలో కూర్చొని ఏ దేవుడైతే తన బాధను తీర్చగలుగుతాడో ఆ దేవుడే యేసు ప్రభుకి ఆమె ఏం చేస్తుంది తెలుసా? కన్నీరు కాచి ప్రార్థన చేస్తా ఉంది. ఈ స్థలంలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ కన్నీరుతో నువ్వు వేదన చెందుతున్నావో, ఏ బాధతో కృంగిపోయి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోయి ఉన్నావో, ఏ మనుషుడు నేను చూడకపోవచ్చు, కానీ ఏ వ్యక్తి చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నీ గుండెలో ఉన్న బాధ అంతా చూస్తూ ఉన్నాడు. నీ గుండెలో ఉన్న వేదన అంతా చూస్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కొన్ని దినాలుగా కొంతమంది లోపలే కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారట. ఆయన ఆత్మగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరో కొన్ని దినాలుగా చాలా వేదన చెందుతూ దుఃఖిస్తూ ఉన్నారట.
నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క మరియా కన్నీటి ప్రార్థన చూసి అభిషిక్తుడైన దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళినట్లుగా, ఎవరు కన్నీరు కాచి వేదన చెందుతున్నారో అభిషిక్తుడైన దేవుడు వారి దగ్గరికి వెళ్తున్నాడు యేసునామములో. ఆమేన్. అభిషిక్తుడైన దేవుడు మరియా ఇంటికి వెళ్ళినట్లుగా నీ ఇంటికి కూడా వస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది అంటే కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నా సమస్యను ఎవరు తీర్చగలుగుతారని ప్రార్థన చేస్తుంది. ఆమేన్. నా బాధ ఎలా పోతుంది, నా కష్టం ఎలా పోతుంది, నా గుండెల్లో ఉన్న రోదన, నా గుండెల్లో ఉన్న వేదన ఎలా తొలగిపోతుంది, ఎవరు తొలగించగలుగుతారని చెప్పేసి దేవునికి మొరపెట్టుకుంటూ ఏడుస్తా ఉంది. బిడ్డలారా, నువ్వు మందిలో చేరి ఏడుస్తున్నావు, మందిలో చేరి మోకాలేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, గుండెలు బాధపడుతున్నావు, ఓ పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఎన్నో చేస్తా ఉన్నావు. ఓకే ఓకే ఓకే, అదే బాధ, అదే ఆరాధన, అదే ప్రార్థన, అదే కన్నీరు ప్రార్థన, అదే దేవుని సన్నిధిని స్తుతించడము నీ ఇంటిలో కూడా జరుగుతుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేవుని మందిలో ఎలా ఆరాధన చేస్తున్నావో, నువ్వు దేవుని మందిలో ఎలా స్తుతిస్తున్నావో, నువ్వు దేవుని మందిలో మోకరించి ఎలా స్తోత్రం చెప్పి కన్నీరు ప్రార్థన చేస్తున్నావో, నువ్వు దేవుని మందిలో ఎంత భక్తిగా కూర్చొని ప్రార్థిస్తున్నావో, నీ ఇంటిలో కూడా నువ్వు అలా చేయగలుగుతున్నావా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. బిడ్డలారా, మరియమ్మ కన్నీటి ప్రార్థన చూసిన దేవుడు నీ కన్నీటి ప్రార్థన కూడా చూసి మరియమ్మ సమస్య పరిష్కారం ఇచ్చిన దేవుడు నీ సమస్య పరిష్కారం ఇవ్వాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొడతావా? గట్టిగా చప్పట్లు కొడతావా? అంతేనా? నా దేవుడు నీలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. నా ప్రభు నీలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. చాలా మంది ఈరోజు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇంటికి బాగానే రిమోట్ ఎత్తుకుంటున్నారా? ఇంటికి బాగానే సెల్ ఫోన్లు ఎత్తుకుంటున్నారా? ఇంటికి బాగానే వాళ్ళు పనులు ఎత్తుకుంటున్నారా? ఇంటికి బాగానే రకరకాల ఆలోచనలతో కూర్చుంటున్నారా? ఇంటికి బాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు ఏం చేస్తున్నారని చూస్తున్నారా? ఇంటికి బాగానే ఆ ఇంటికి పోదాం అని చూస్తున్నారా? ఇంటికి బాగానే ఏ రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారా? మరి ఏం చేస్తుంది తెలుసా? ఇంటికి బాగానే దేవుని సన్నిధిలో, ఇంటికి బాగానే ఇంట్లో చేరి దేవుని మందిలో ఎలా ఆరాధించిందో, దేవుని మందిలో ఎలా భక్తిగా కూర్చుందో, దేవుని మందిలో ఎలా ప్రార్థన చేసిందో, దేవుని మందిలో ఎలా స్తుతించిందో, దేవుని మందిలో ఎలా కన్నీటితో ప్రార్థన చేసి ఆకలి కలిగి తృష్టి కలిగిందో, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే కృపలో ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది, అదే ఆరాధన చేస్తూ ఉంది. ఆ మహిమ కలిగిన అభిషేకుడు ఇదిగో ఆమె మందిరంలో అలాగే చేసింది, ఇంటిలో కూడా అలాగే చేసింది. ఆ అభిషేకుడిని యేసయ్య నేరుగా మరియమ్మ ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయాడు యేసునామములో. హల్లెలూయా. నా ప్రభు ఎందుకు చెప్తున్నాడు తెలిసి మాట? నువ్వు కూడా కొన్ని దినాలుగా గుండెల్లో కొన్ని దినాలుగా తెలియకుండా వేదన చెందుతున్న కొన్ని పరిస్థితులు బట్టి నా దేవుడు మరియమ్మ ఇంట్లోకి వెళ్ళి ఆమె సమస్యను తీర్చాడు. ఇంతకు ఎవరి మరియమ్మ? 2వ వచనం, 11వ వచనం. ఈ లాజరు ప్రభు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ లాజరు ఏమో తెలుసా? ఈ మరియమ్మకి కామక్షట. ఈ లాజరు ఎవరు? మరియమ్మకి సహోదరుడు. సహోదరుడు అంటే తమ్ముడు, మరియమ్మ తమ్ముడు. చనిపోయింది ఎవరు? ఎందుకు ఆమె ఆడస్తుంది మందిలో చేరి? జరుకో. ఎందుకు ఆడస్తుంది? తన తమ్ముడు చనిపోయినాడు, తన తమ్ముడు బ్రతకాలి. చచ్చిపోయిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడయ్యా? దేవుడి వలన సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు చేయలేనంటే ఏది కూడా లే. ఆయన సర్వ సృష్టికర్త. నోటి మాటతో సమస్తాన్ని కలిగి చేసాడు ఆయన. సూర్యుడు కలుగు అంటే కలిగాడు, చంద్రుడు కలుగు అంటే కలిగాడు, నక్షత్రాల కలుగు అంటే కలిగాడు, అడవిలో ఉన్న జంతువులారా సమస్తము, ఓ సముద్రం మొత్తం నోటి మాటతో సమస్తము కలుగంటే కలిగిపోయినాయి. 6 రోజుల్లో మొత్తం సృష్టి మొత్తం చేశాడు దేవుడు. అంతే నోటి మాటతో కలిగి చేశాడు, సమస్తాన్ని నోటి మాటతో కలిగి చేశాడు. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు సృష్టించిన సృష్టిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, రకరకాల చెట్లని, పుట్టల్ని, వీటిని పూజిస్తున్నారు. సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తని పూజించలేకపోతున్నారు. సృష్టికర్తను ఆరాధించడంలా సృష్టిని పూజిస్తున్నారు.
పూజిస్తున్నారు, సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నారు, సృష్టిలో ఉన్న వాటిని భక్తి చేస్తున్నారు. సృష్టికర్తని దేవునికి ప్రార్థించట్లేదు, పూజించారు. అందుకే వారి జీవితాల్లో కార్యాలు జరగట్లేదు, వారి బ్రతుకుల్లో కార్యాలు జరగట్లేదు. ఎక్కడ వేసిన బొమ్మలు అన్నట్టుగా అక్కడే ఉంది. నెమ్మదిలే, సంతోషలే, సమాధానలే, ఆరోగ్యంలే, బ్రతుకంతా అయిపోతా ఉన్నాయి చాలా మంది బ్రతుకులు. నా దేవుడు ఏం చేసా తెలుసా? కన్నీటితో ప్రార్థన చేస్తున్న ఆ మార్తని, ఆ మరియని యేసు పిలుచుతున్నాడు. మార్త ఇల్లు చెప్తా ఉంది, మరియా ఇదిగో బోధకుడు వచ్చి పిలుచుతున్నాడు. ఆ మాట వినగానే త్వరగా పరిగెత్తుకుని వచ్చేసిందట, నా యేసు నన్ను పిలుచుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మరియా, ఈ లాజర్కి మరియా అక్క, సరే మరియా సహోదరుడు లాజర్. ఇందుకు ఎవరు తెలుసా? మరియా యేసు గురువు దగ్గరకు రాకముందు మరియా స్థితి ఏంటో తెలుసా? లూకాసు వార్త చివరి చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38-39 వచ్చిన. లూకాసు వార్త 7వ అధ్యాయం 38-39 వచ్చిన. 37 కూడా చదువు. 36 కూడా చదువు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన బంతిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తలు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తలు వాటికి పూసెను. చాలు. ఒక ఇంట్లో యేసుడు భోజనాన్ని కూర్చున్నాడట. ఈలోగా వెనక తట్టు ఈ స్త్రీ వచ్చింది. ఈ పేరు ఏం పేరు తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఎవరు పెడతారు ఆ పేరు? చెప్పాలా? గమ్ముకుంటూ ఎవరికి పెడతారు ఆ పేరు? ఎవరైతే భయంకరమైన తప్పు చేస్తూ, భయంకర పాపము చేస్తూ, ఒకరితో కాదు అనేక మందితో పాపము చేస్తూ ఎవరైతే ఉన్నారో ఆమె అలాంటి స్థితి అన్నమాట. అలాంటి బ్రతుకు ఆమెది. అందుకని ఆ ప్రాంత ప్రజలందరూ ఆమెకేమని పేరు పెట్టారంటే పాపాత్మురాలైన స్త్రీ అని పేరు పెట్టారు. ఆమెతో చేసిన పాపం ఒకరితో కాదు. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అరే, ఇంతవరకు నా బ్రతుకంతా పాపంతోనే గడిచిపోతుంది, పాపంతో నిండిపోయింది, పాపంతోనే గడిచిపోతుంది. ఈ బ్రతుకు ఈ పాపంలో ఉండి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయి మంటలో కాలిపోయి ఆకలిలాయి ఆ మంటలో కాలిపోతా ఉండాల్సిందే. ఈ పాపం బ్రతుకు నాకు వద్దు. ఇంతవరకు నేను యేసు విడిచి నా పాపంలో నేను బ్రతికాను, ఇక నాకు వద్దని చెప్పి యేసు కావాలని చెప్పి, యేసు ఎక్కడ ఉన్నాడని చెప్పి, ఇదిగో పలానా ఇంటికాడ ఉన్నాడని చెప్పి వెళ్ళి వెనక తట్టి వెళ్ళి భయంకరంగా ఏడస్తా, కన్నీళ్ళు కారుస్తా ఆయన పాదాలని కన్నీటితో ఏం చేస్తుందంట? తడుపుతుంది ఆయన పాదాలని. కన్నీటితో ఆయన పాదాలను తడుపుతూ ఆ చేస్తుంది ఏం తెలుసా? తల వెంట్రుకలతో ఇదిగో ఆ కడిగిన పాదాలని తుడుస్తూ, ఆ కడిగిన పాదాలకి ముద్దు పెట్టుకుంటూ, ఆ ముద్దు పెట్టుకున్న ఆ పాదాలకి ఆమె సంపాదించి పాపంతో రకరకాలతో చేసిన సంపాదనతో ఒక అత్తను చాలా విలువగా కొన్న ఒక బంగారు ఎట్ట పట్టమో అట్ట అత్తరు బుడ్డి కొని ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పూసిందట. దీని అర్థమేంటి తెలుసా? కన్నీళ్ళు విడవటం అంటే తన పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం. కన్నీళ్ళు ఊడికే రావు. పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది, ఒక ఇరిగిన హృదయానికి గుర్తుగా ఉంది. అరే, ఇంతవరకు పాపంలో బ్రతికి, పాపంలో పుట్టి, పాపంలో జీవించి, పాపము చేసి అనేక రకాలుగా సంపాదించాను, పాపము ద్వారా అనేక విధాలుగా సంపాదించాను అని ఆమె జీవితంలో ఒక మనసు మార్చుకుందామె. ఆ బ్రతుకు మార్చుకుందే. ఈ పాప బ్రతుకు నాకొద్దు, పాపం వల్ల వచ్చిన సంపాదన నాకొద్దు. ఎందుకో తెలుసా? పాపం వల్ల వచ్చిన జీతము మరణం. ఈ సంపాదన మరణాన్ని తీసుకుపోతుంది. నేను ఏ పాపం చేసి డబ్బు సంపాదించాను, ఏ నీతి లేకుండా, న్యాయం లేకుండా, ఏ తప్పు చేసి, ఏ పాపం చేసి నేను డబ్బు సంపాదించాను, ఆ డబ్బు నన్ను నరకానికి తీసుకెళ్ళి మంటలో కాల్చేస్తుంది, భయంకర జబ్బులకు తీసుకెళ్ళిపోతుంది డబ్బు అనేసి తన మనసు మార్చుకొని
నాకు డబ్బు ఉన్నా లేకపోయినా కూడా, తిన్నా తినకపోయినా కూడా నీతిగా బతుకతా, భక్తిగా బతుకుతా, న్యాయంగా బతుకుతా, ఈ పాపం వల్ల వచ్చే డబ్బు నాకు వద్దు అని చెప్పి విడిచిపెట్టి ఆయన కాలకాలం కూర్చొని, ప్రభా అయ్యా అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఇదిగో నా భర్త చూడకుండా నేను పాపము చేశా, నా బిడ్డలు చూడకుంటే పాపము చేశా, నా తల్లిదండ్రులు చూడకుంటే పాపము చేశా, నా అన్నదమ్ములు చూడకుంటే పాపము చేశా, నేను చేసిన పాపం అంతా మూట కట్టుకొని అది శాపముగా ఉంది, అదంతా నా నుంచి దూరం అయిపోయి నేను బాగుండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, పరలోకానికి రావాలంటే నీవు నన్ను క్షమించాలి, నన్ను కడుగునాయనా, నన్ను కడుగునాయనా, నన్ను కడుగునాయని చెప్పి ఆయన కాలకాలం కూర్చొని ఆడుస్తూ ఉంది. ఆమె హృదయ లోతుల్లో ఆమె మనస్సు మార్చుకొని యేసు రక్తం ఇచ్చింది. ఆమె మనసు మార్చుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. ఆమె కన్నీళ్ళని కాలు కడతో చూశాడు. ఆ వెంట్రుకలతో ఆమె పాదాలు కడిగిన, కన్నీళ్ళతో కడిగిన పాదాలు తొడటం చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది లైవ్ అయిపోయి బతికిపోతా ఉన్నారు, ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు. యేసు రక్తం ఇచ్చాం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలు గమనించండి, ఆ కన్నీళ్ళు విడిచుట పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక విరిగినల్లి హృదయంలో ఒక పశ్చాత్తాపానికి అది సూచనగా ఉన్నది. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ప్రభువా ఆ విడిచిపెట్టేసింది. ఆ పాపమే శాపమై మూట కట్టుకొని, పాపం వల్ల సంపాదించిన సంపాదన మూట కట్టుకొని శాపమై తన నెత్తిన ఏలుబడి చేస్తూ భయంకరంగా నాశనాన్ని తీసుకు మరణానికి తీసుకుపోయే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. నాకే ఏ రోజు మరణం వచ్చి తీసుకెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు. ఒక మాట చెప్పనా, ఒక పక్షి ఒక వ్యక్తి తల మీద గూడు కట్టుకుందంటే ఆ వ్యక్తికి తెలియకుండా గూడు కట్టుకుందా? ఆ వ్యక్తికి తెలిసి ఉంటుంది. ఆ వ్యక్తికి తెలియకుండా తల మీద నుంచి పక్షి దాటిపోయిందంటే ఆ వ్యక్తికి తెలియదండి. ఈరోజు పాపమును చాలామంది తల మీద మూట కట్టుకొని శాపముగా కట్టుకొని ఈరోజు చాలామంది ఇదిగో మరణానికి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడు తన బిడ్డలు ఎవరైతే ప్రేమించాడో, ఎవరినైతే ఆయన ఇష్టపడ్డాడో వాళ్ళని ఆయన మందిరానికి పిలుచుకున్నాడు. ఎవరినైతే కోరుకుంటున్నాడో వారిని దీవించబోతున్నాడు. వారిలో ఉన్న శాపం, పాపం, దోషం, కీడు అంతా కలిగించేసి నీతిమంతులుగా దేవుడు మార్చబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏం చేసింది తెలుసా? తన ఎంటుకలతో పాదాలను ఏం చేస్తుందంటమ్మా మరియమ్మ? ఎవరామె? మరియమ్మ పాదాలని తురుపుతుందంట, కత్తురుస్తుందంట ఎంటుకలతో. స్త్రీకి ఎంటుకలే గంత. అందుకని ఈరోజు స్త్రీ ఎంటుకల కోసం ఎంత రకరకాల నూనెలు వాడుతుంటారు. నా ఎంటుకలు బాగా కాళ్ళు ఎంత పొడుగునే అంత పొడుగు రావాలయ్యా, చిక్కగా రావాలయ్యా, బలంగా ఉండాలయ్యా, ఎంటికలు ఓడకూడదయ్యా అని చెప్పి ఈరోజు స్త్రీలు ఎంటికల కోసం ఎంత ప్రయాసపడుతుంది, ఎంత డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారో. ఎంటికల కోసం నిజంగా ఉన్న కోట్లు కోట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఎంటికలు బాగుండాలని. ఈ ఎంటికలు చాలా పొడుగున్నాయి. ఈ వెంటికలు ఏం చేస్తుంది తెలుసా? ఆ ఘనత అంతా యేసయ్య పాదం దగ్గర పెట్టేస్తుంది. ఈ లోకంలో వచ్చే ఘనత నాకు వద్దు కానీ ప్రభువా, ఇదిగో పలానోళ్ళు బిడ్డవంట, పలానోళ్ళు కుటుంబంలో పుట్టేవంట, పలానా వంశమంట నీది, పలానా కులం అంట, పలానా కోటీశ్వరాలు కూతురు అంట, పలానా కోటీశ్వరాలు కొడుకు అంట, ఈ ఘనత నాకు వద్దు కానీ ప్రభువా, నువ్వు ఉంటే చాలు నేను నా జీవితానికి నేను పాదం దగ్గర పెట్టుకుంటే. ఈ లోకంలో నుంచి వచ్చే ఘనత నాకు వద్దు. నేను పలానోళ్ళు పెట్టిని, పలానా కోటీశ్వరాలు పెట్టిని, ఇదిగో పలానా కారులు ఉన్నాయి, పలానా బంగారం ఉంది, పలానా ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది, పలానోళ్ళు ఈ లోకంలో ఉండే ఘనత నాకు వద్దు ప్రభా, నీవు ఉంటే చాలునని చెప్పి ఆయన కాలకాన్ని పడిపోతుంది. ఆమె ఘనత అంతా ఏం చేస్తుంది? ఎక్కడ పెడుతుంది? ఆయన పాదం దగ్గర పెడతా ఉంది. ఈరోజు ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు ఘనత ఇస్తే ఘనంగా ఉంటావు. ఈ లోకంలో ఇచ్చే ఘనత కొద్ది కాలమే. దేవుడు నీకు ఘనత ఇచ్చాడనుకో, అది శాశ్వత కాలం ఉంటుంది యేసు నామములో. మనుషులు ఇచ్చే ఘనత కాసేపు, దేవుడు ఇచ్చే ఘనత నిరంతరం ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఏం చేస్తుంది తెలుసా? తర్వాత పాదాలకి ముద్దు పెట్టుకుంటుందట. ఏం చేస్తుందన్నా? పాదాలకు ముద్దు పెట్టుకుంటుందట. ఎందుకో తెలుసా? పాదాలకు ముద్దు పెట్టుకోవటం అంటే అర్థం తెలుసా? దేవుడితో సమాధానం పడటం, ప్రభుత్వ సమాధానం పడటం. ఎంతవరకు లోకముతో జీవించాను ప్రభా,
అయ్యా నీతోనే సమాధానం పడాలయ్యా, నీతోనే ఉండాలయ్యా, నీతోనే బ్రతకాలయ్యా, నీతోనే జీవించాలి ప్రభు అని ఆమె మనసులో తీర్మానం, దేవుడితో నా జీవితం గడపాలి మీదట. అందుకని దేవుడితో సమాధానం పడడానికి ఏం చేస్తుంది తెలుసా? ఆయన కాలకాడికి వచ్చి ఆయన పాదాలు ఏం చేస్తుంది? రాజశేఖ ముద్దు పెట్టుకుంటుంది. తుడిచిన తర్వాత ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది ఆయన పాదాలని. అంటే తండ్రితో సమాధానం పడుతుంది. ఒక మాట చెప్పండి చూడండి, దేవుడితో నువ్వు సమాధానం పడకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తి చేసినా నీ ప్రార్థనకి జవాబు రా. నువ్వెంత ప్రార్థన చేయి, ఆయనతో నీకు సమాధానం పడకపోతే నీ ప్రార్థనకు జవాబు రా. నువ్వెన్ని సంవత్సరాలు చేసినా నీ ప్రార్థన ఫలితం రా. తండ్రితో నువ్వు సమాధానం పడాలంటే నీ హృదయం పూర్తిగా దేవునికి సమర్పించాలా, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలా, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలా. ఏది దేవునికి వ్యతిరేకమైనది, ఇష్టం లేదు ఏది కూడా నీలో రాకుండా ఆయన కాలకాడ పడిపోవాలా. హల్లెలూయా. మరియమ్మ చేస్తున్న అనుమతి తండ్రితో సమాధాన పడుతుంది, ప్రభుతో సమాధాన పడతా ఉంది. తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఆమె సంపాదించిన సంపాదనలో అత్తగుడ్డి పగలు కొట్టి ఆయన పాదాలకు పోస్తా ఉంది. ఆమేన్. ఒక వారం అంతా గుడ్డలు కుట్టి 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 ఆ సంపాదన అంతా దేవుని పాదాల దగ్గర పోయమంటే, అత్తరు గుడ్డి పగలు కొట్టి ఆయన దగ్గర పోయమంటే పోయగలుగుతామా? ప్రభు నీకంటే నాకు ఎక్కువైంది ఏముంది ఆయన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మందిలోకి వచ్చే వాళ్ళందరికంటే ఒక ఘనమైన కానుక నేనుండాలా, అలాగే నేను ఇచ్చే కానుక కూడా అందరికంటే ఎక్కువగా ఉండాలి ప్రభు సమర్పణకి. ఆమేన్. అత్తరు గుడ్డి పగలు కొట్టి ఆయన పాదాల దగ్గర పోస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరేమే? పాపాత్మురాలైన స్త్రీ. ఆమేన్. ఈ స్త్రీ ఇదిగో ఇంట్లో చేరి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నానంట. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అభిషిక్తుడు ఆ ఇంట్లో చేరి ప్రార్థన చేస్తా ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడట. చెప్పండి కూడా ఒకసారి దగ్గరగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఎవరు యేసు ప్రభుని విస్తారంగా ఎక్కువగా ప్రేమిస్తారో వారి విస్తారమైన పాపాలు తుడిచిపోయబడతాయి యేసు నామములో. వారి విస్తార పాపాలు తొలగిపోతాయి. పేదలు, నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నా కాళ్ళు కడుక్కోవడానికి కాస్త నీళ్ళు ఇవ్వలేదయ్యా. నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈమె నా కాళ్ళు కడగడం మానలేదు కన్నీటితో. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు కాస్త నీళ్ళు ఇవ్వాలి నా కాళ్ళు కడగడానికి. ఈమె వచ్చినప్పటి నుంచి ఆమె కన్నీటితో నా కాళ్ళు కడగడం మానల. కడగతానే ఉంది. ఎవరు విస్తారంగా నన్ను ప్రేమిస్తారో వారి పాపములు విస్తారంగా క్షమించబడిపోతాయి అన్నాడు. మనం చేసిందంతా కూడా దేవుని దగ్గర మూట కట్టుకో ఉంటారు. మనం ఎంత ఎక్కువగా ప్రభుని ప్రేమించి ఆయన విడిచిపెట్టుకుంటా, ఆయన మందిరాన్ని విడిచిపెట్టుకుంటా, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టుకుంటా మనం ఎక్కువగా ఎప్పుడైతే ఉంటామో నీ పాపములన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తూర్పుకి పడబట్టి ఎంత దూరమో అంత దూరంగా తరిపెట్టేస్తాడు యేసునామములో. దేవుడి గురించి దీవించుడు కాక, దేవుని ఆస్వాదించుడు కాక, ప్రభువుని దీవించుడు కాక, ప్రభువుని ఆస్వాదించుడు కాక. ఆమేన్. మొదట చేసే కార్యం ఏంటి తెలుసా? ఇంట్లో కూర్చోంది. రెండోది ఏం చేస్తుంది? టైం అయిపోయింది. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఆమె ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అభిషిక్తుడు ఆ ఇంట్లోకి పోవడానికి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. నిర్మలాకి ఏం చేస్తుంది? ఎవరు అప్పులు ఇస్తారా, ఎవరు ఇట్లా ఇట్లా ఈ ఆలోచన కాదు. ప్రతి సమస్య దేవుని కాడ చెప్పుకుంటా ఉంది. ప్రతి సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టుకుంటా ఉంది. ఆమేన్. ఎక్కడ కార్యం జరుగుతుంది? శనివారం కూడా ముగిచేసి వెళ్తామని చోట్ల ఆమె మాతమ్మ బయట ఉంది. మరి మేడం తెలుసా? ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంది. నీ పరిస్థితి ఎక్కడ ఉన్నావు? నువ్వు బయట ఉన్నావా, ఇంట్లో ఉన్నావా? ఇంట్లో ఉంటే నువ్వు చేసే పని ఏంటి? రిమోట్ పట్టుకోవటమా? 7 గంటలకి పలానా నాటికి వస్తుంది, 7:30కి పలానా సీరియల్ వస్తుంది, 8 గంటలకు వస్తుంది, ఈ సినిమా వస్తుంది, దైపోతే ఇది వస్తుంది. ఈ రిమోట్ పట్టుకున్నాం ఇంట్లో పట్టుకొని ఇంట్లో కూర్చొని. లేదా నిజంగా మరియమ్మలాగా కన్నీరు కార్చి ప్రభా నా సమస్యను తొలగించే దేవుడు నువ్వు అక్కడివే నాయన, నా గుండెలో బాధ అంతా చేసే దేవుడు నువ్వు అక్కడివే నాయన, నా కోరిక నా ఆశ తీర్చే దేవుడు నువ్వే ప్రభు అని కన్నీరు కార్చే దేవుడి కాలు నిజంగా మందిలో ప్రార్థించినట్లుగా ఇంట్లో కూడా ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది మందిలోనే పాటలు, మందిలోనే చప్పట్లు, మందిలోనే ఆరాధన, మందిలోనే కన్నీరు ప్రార్థన, మందిలోనే బైబిల్, మందిలోనే అంతా. ఇంటికి పోతే అంతా వేసి రక్తం వేసిన సొన్నా. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. అందుకనే ఇంకా నువ్వు కూడా వారు ఎక్కడ వేసిన గొంగలు అట్లాగా ఉన్నారా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా?
నీ ఎంత అన్నింటిలో ఆశీర్వదించబడతారు అన్నారు కదా. 6 నెలలు నీళ్ళకి ఆశీర్వాదం రాలేదేమో, 7 నెలలు స్టార్ట్ అయిపోవాలి ఆశీర్వాదం వేస్తున్నామంలో. ఆమేన్. ఇక మీద ఆశీర్వాదం తాకాలంటే నిన్ను వేస్తున్నామంలో, దీవులు తాకాలి నీకు వేస్తున్నామంలో, నీ సమస్యలు తొలగిపోవాలి వేస్తున్నామంలో, నీ బాధలు తొలగిపోవాలి వేస్తున్నామంలో, నీ కష్టాలు తొలగిపోవాలి వేస్తున్నామంలో, ప్రతి సమస్యలు తొలగిపోవాలి వేస్తున్నామంలో. ఆమె నాన్న మంచిదంతా మీరు ఆమెనంటే ఆమెనని వాడు పరలోకంలో ఆమెన్ 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 అంటూ ఉంటాడు. మీరు ఆమె అంటున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. నేను మాట చెప్పనా, 4 రోజులు తన తమ్ముడు చచ్చిపోయి సమాధిలో వాసన పట్టుకుపోయి అలాంటి వ్యక్తి బ్రతికొస్తే నీ చిన్న చిన్న సమస్యలు దేవుడు చేయలేడా? చెప్పలేదే, చెప్పట్లేదే, చెప్పట్లేదే, అరే చెప్పట్లేదే. 4 రోజులు చచ్చిపోయి సమాధిలో ఉండి వాసన కొట్టుకున్న అలాంటి వ్యక్తిని యేసుని బ్రతికొచ్చి తీసుకొచ్చి, ఇదిగో నువ్వు కనీలో ప్రార్థన చేస్తావు కదా, ఇదిగో నీ తమ్ముడు తీసుకో, నువ్వు సమాధానంగా ఉండని చెప్పి మరియమ్మకి జవాబు ఇచ్చాడే. చిన్న చిన్న నీ ప్రార్థనకి చిన్న చిన్న జవాబు, చిన్న చిన్న వాడి జవాబు కూడా గట్టిగా చెప్పడా. దేవునికి స్తోత్రం కలిగిన దాక చిన్న చిన్న వాడి జవాబు కూడా దేవుని వైపు కలిగిన దాక. నా భర్త మారలేదని ప్రార్థన చేస్తున్నావు, నా బిడ్డ మారలేదని ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నా జీవితంలో నేను అడిగిన ఇంకా దొరకలేదని ప్రార్థన చేస్తున్నావు, రకరకాల ప్రార్థన చేస్తున్నావు. నా దేవుడు చెప్తున్నాడు, మరియమ్మకి ఇచ్చిన జవాబు నీ జీవితంలో నీ చేతుల్లో పెడతావు. ఏ సమస్యలు నలిగిపోతున్నావు, ఏ వ్యాధులు నలిగిపోతున్నావు, ఏ అప్పుల్లో కుంగిపోయి, ఏ బాధలో కుంగిపోయి, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావు, బిడ్డ మరియమ్మ చూసిన దేవుడు, మరియమ్మ కన్నిటి చూసిన దేవుడు నీ కన్నిటి కూడా చూసి నీ చేయి పట్టుకొని గొప్పగా లేకపోతున్నాడు ఇస్తున్నాములా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మొదట ఇంట్లో కూర్చొని కన్నీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంది. నా సమస్త పరిష్కారం ఇచ్చే దేవుడి దగ్గర కూర్చుంటుందామె. మిగతా వారం వచ్చే వారం తర్వాత భాగం అందరూ మోకరితో ప్రార్థన చేయడం. చాలా మంది ఆమె 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 అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాం తర్వాత వారం అంతా కూడా. అందరూ ప్రార్థన, అందరూ పైకి లేచి పడతాం, అందరూ పైకి లేచి పడండి. చాలా టైం అయిపోయింది. స్తోత్రం చెప్తాం ఒకసారి. స్వరమెత్తి ఎంత బిగిరగా చెప్తావో, ఎంత ఆకలితో చెప్తావో, ఎంత తపనతో చెప్తావో, ఎంత గుండెల రోగంతో చెప్తావో స్వరమెత్తాలి. అన్నా దేవుడు అభిషేకుడు ఇదిగో మరియమ్మ ఇంట్లోకి వచ్చినట్లుగా ఈ రోజు ఇంట్లోకి రాబోతా ఉన్నా. నువ్వు ఉన్న ఇంట్లోకి రాబోతావు వేసయ్యా. దేవుడు మాటిస్తున్నాడు, ప్రభు మాటిస్తున్నాడు. నువ్వు ఇంట్లోకి ప్రభు రాబోతా ఉన్నాడు. నీ సమస్యను తొలగించడానికి, నీ వ్యాధులు తొలగించడానికి, నీ బాధను తొలగించడానికి, నీ కష్టాన్ని తొలగించడానికి, నువ్వు అడిగిన దానికి జవాబు ఇవ్వడానికి ఇదిగో అభిషేకుడు నీ ఇంట్లోకి రాబోతున్నాడు. ప్రార్థించింది. ఇదిగో భయంకరంగా పాపం చేస్తున్న పాపాత్మురాలైన స్త్రీ యొక్క ఇంటిలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆమె పాపాన్ని విడిచిపెట్టింది కనుక, ఇదిగో ఆమె ఘనత ఆయన పాదాల దగ్గర పెట్టింది కనుక, ఇదిగో ఆయనతో సమాధ పడడానికి ముద్దు పెట్టుకోవడం కనుక, ఇదిగో ఆమె సంపాదనలో ప్రభు కాలకాలు పెడుతుంది కనుక. అడగండి, మాట్లాడండి. యేసయ్యా, యేసయ్యా నన్ను కూడా అంగీకరించు ప్రభా. నేను కూడా నువ్వు కోరుకున్నట్లుగా ఉంటాను నాయన. నువ్వు చెప్పినట్లుగా నా జీవితం కూడా నేను కొనసాగిస్తాను స్వామి. ఎంతమంది అడుగుతున్నారు? స్వరం ఎత్తాలా? మీ సౌండ్ వినబడాలి, మీ స్వరం వినబడాలి ప్రభుకి. థ్యాంక్ యూ లార్డ్. అది 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 నీ గుండెల్లో చాలా రోధిస్తున్నా. ప్రభు చెప్తున్న కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా చాలా మంది కన్నీటితో కృంగిపోతున్నారండి. అది ఎవరి కోసం? కుటుంబం కొరక, బిడ్డల కొరక, ఇదిగో 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 నీ కొరక, నీ ఆరోగ్యం కొరక, ఇదిగో నీ బంధువుల కొరక, అన్నదమ్ముల కొరక, అప్పుల సమస్యల కొరక, దేని కోసం? సంఘము కొరక, ఎవరి కోసం? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీతో వస్తున్నాడు. ఆమె మాటలు చెప్పిందట, ఇదిగో పునరుద్ధాన జీవము నేనే, నాకు ఇది విశ్వాసం వచ్చిన చనిపోయిన బ్రతుకుతాడని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేని చెప్పి మరియమ్మ తీర్మానం. మరియమ్మ తీర్మానం ఏంటి తెలుసా? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నాకు కావాలి ప్రభుని గుండెల్లో నిజమైన తీర్మానం. అందుకే
ఆయన్ని ప్రార్థిస్తుంది, ఇంటిలో ఉన్న కూడా ప్రార్థన చేస్తుంది, మందిలో